ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు పైనుండి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ చూసినాడంట. ఆదామును తన పోలికలో తన స్వరూపములో దేవుడు నేలమంటితో నిర్మించి ఆదాములో తన ఆత్మనుంచినాడు. ఆదాముకు సాటైన సహాయముగా హవ్వను చేసినాడు. ఏదెన్ తోటలో ఉంచినాడు. ఏదెన్ తోటలో వారు ఆజ్ఞ మీరుట ద్వారా ఏదెన్ తోటలో నుండి బయటికి పంపివేయబడినారు. తరువాత ఆదాము హవ్వల ద్వారా భూమి మీద సంతానం విస్తరిస్తూ ఉంది. కుమారులు కుమార్తెలు మరి భూమిని నిండిస్తూ ఉన్నారంట. చదవండి 6వ అధ్యాయం 1వ వచనము. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత, అనగా మనుషులు భూమి మీద వ్యాపిస్తూ ఉన్నారు. ఒక ఇల్లు 2 ఇండ్లు అవుతున్నాయి, 2 ఇండ్లు 4 ఇండ్లు అవుతున్నాయి, అట్లా ఊర్లు వ్యాపిస్తూ ఉన్నాయి. వ్యాపించే సమయంలో వాళ్ళు దేవుని మార్గమును తప్పిపోయినారు. 3వ వచనం చూడండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు ఎట్లున్నారంట? తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆత్మీయ విషయం అయితే లేదు, కానీ అక్రమ విషయంలో వాళ్ళు నరమాత్రులు. వాళ్ళ స్వభావం అంతే. వాళ్ళు అక్రమం చేయుట. ఆదాము హవ్వలేమో పండు తిని అక్రమం చేసిరి. కయీనేమో హేబెలుని చంపి అక్రమం చేసినాడు. తర్వాత లెమెకు ఒక యవనస్తుని చంపి, అట్లా నరులు హృదయములోనూ క్రియలలోనూ వాళ్ళు అక్రమం చేస్తూ వచ్చినారు. నరులు భూమి మీద విస్తరిస్తూ వచ్చినారు. అదేవిధంగా నరులలోని అక్రమం కూడా విస్తరిస్తూ వచ్చింది. అది ప్రభువుకు లేదా దేవునికి ఎంతో బాధ అయిందంట. చూడండి 6వ వచనం. చూడండి, నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడంట. ఎందుకన్నా పుట్టిస్తున్నప్ప వీళ్ళని, ఎందుకన్నా పుట్టినారప్ప వీళ్ళు, ఎందుకన్నా వీళ్ళను నేను తయారు చేసినాను భూమి మీద అని దేవుడే బాధపడినాడంట. అంతగా వాళ్ళు అక్రమము చేస్తూ వచ్చినారు, పాపము చేస్తూ వచ్చినారు, అవిధేయత చూపిస్తూ వచ్చినారు. అయితే అందరిలో ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఉన్నాడంట. 8వ వచనం చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. తర్వాత కృపను బట్టి దేవుడు నోవహుకు చెప్పినటువంటి మాట చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. నోవహుతో దేవుడు చెప్పినటువంటి మాట, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. చూడండి ఎటువంటి సాక్ష్యం పొందినాడు. చూడండి, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో, ఆ తరం వారిలో భూమి అంతా నిండుతూ ఉన్నారు. భూమి మీద నరులు విస్తరిస్తూ ఉన్నారు. అయితే అందరూ చెడిపోయినారంట. నోవహు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడంట. దేవుని ఎదుట నీతిమంతుడు, మనుషుల ఎదుట నీతిమంతుడు కాదు. మనము మనుషుల ఎదుట నీతిమంతులను అనేక మందిని చూస్తాం. అయితే దేవుని ఎదుట నీతిమంతుడని నోవహు సాక్ష్యం పొందినాడు. మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు చూడండి. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం చదవండి. భూలోకము దేవుని సన్నిధిని ఏమైపోయిందంట? చెడిపోయి ఉందంట. భూలోకం ఎవరితో నిండిందంట? బలాత్కారముతో
నిండిపోయిందంట. దేవుడు ఉమ్, భూలోకమును చూచినప్పుడు ఉమ్, అది చెడిపోయి ఉండేది. ఉమ్. భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చెరిపి వేసుకొని ఉండిరి. ఇక్కడ ఎన్ని మాటలు రాయబడ్డాయి చూడండి, 2 వచనాల్లోనే, 11 వచనంలోను 12 వచనంలో. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండిందంట. భూలోకం అంటే భూమి, అందులో ఉన్నటువంటి సమస్త చరాచర జగత్తంతా కూడా, మనుషులు, జంతువులు, చెట్లు అన్నీ అనుకోవచ్చు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. తర్వాత ఇంకా ఏమిటితో నిండి ఉందంట భూమి? భూమి బలాత్కారముతో నిండి ఉండెను. ఏమిటితో నిండిందంట? దేవుడు భూమిని, మనుషులను ప్రేమతో నింపి ఈ భూమి మీద నివసింపచేసినాడు. ప్రేమను భూమి నిండా వ్యాపింపచేయాలని, విస్తరింపచేయాలని దేవుని యొక్క సంకల్పం. అయితే నోహు దినాల్లో ఏమైందంట? భూమి అంతా కూడా ఏంతో నిండిపోయిందంట? బలాత్కారంతో నిండిందంట. చెడిపోయింది మరియు బలాత్కారంతో నిండిపోయిందంట. చెడిపోవట అంటే పరిశుద్ధతను కోల్పోయింది, పాపము ప్రవేశించి. చెడిపోయిందంటే లోపలికి ఏం ప్రవేశించింది? పాపము ప్రవేశించింది. లోకమంతా పాపంతో నిండిపోయింది. తర్వాత బలాత్కారంతో నిండిపోయిందంట. బలాత్కారం అంటే దౌర్జన్యము. జంతువులు ఉంటాయి, పులి ఉంటుంది, జింకను చూస్తే ఏం చేస్తుంది? మేకను చూస్తే ఏం చేస్తుంది? వేటాడుతుంది, బలవంతంగా దాన్ని చంపి తినేస్తుంది కదా, అది దాని సహజ లక్షణం. బలాత్కారం అంటే బలము కలిగినటువంటి వారు బలము లేని వారిని దౌర్జన్యముగా హింసించుట, లేదా చంపుట, హాని చేయుట, కీడు చేయుట, అది బలాత్కారంతో నిండి ఉన్నట్టు. ఈ భూమి నిండా మనుషులు అట్లే ఉన్నారు, జంతువులు అట్లే ఉన్నాయి. జంతువులు వాటి వాటి స్వభావము, క్రూర స్వభావము అవి చూపిస్తూ ఉన్నాయి. మనుషులలోకి కూడా ఏమొచ్చిందంటే క్రూర స్వభావం వచ్చేసింది. ఎవరికి బలం ఉంటే వాళ్ళదే రాజ్యం, ఎవరిది బలం ఉంటే వాళ్ళు ఇతరులు బలహీనుల మీద దాడి చేస్తూ ఉన్నారు, కీడు చేస్తూ ఉన్నారు, హాని కలిగిస్తూ ఉన్నారు. అట్లా ఎక్కడ చూసినా బలాత్కారంతో నిండిపోయిందంట. ఇంతమందిని నేను భూమి మీద నా రూపం ఇచ్చి, నా స్వభావం ఇచ్చి, నా పోలిక ఇచ్చి నిర్మిస్తే వీళ్ళంతా చెడిపోయినారే, బలాత్కారంతో నిండిపోయినారే, నా ప్రేమను పూర్తిగా కోల్పోయినారే అని దేవుడు ఎంతో నొచ్చుకున్నాడు, ఎంతో బాధపడినాడు, సంతాపము నొందినాడంట. సంతాపము నొంది ఒక్కరైనా ఉన్నారేమో అని చూస్తున్నాడంట. భూమి అంతా పరిశోధించి చూస్తే ఎంతమంది కనబడినారంటబ్బా? నీతి కలిగిన వాళ్ళు, బలాత్కారం లేని వాళ్ళు, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు, పాపము లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు? నోహు ఒక్కడే కనపడినాడు. ఒక్కడైనా ఉన్నాడులే అని దేవుడు సంతృప్తి పొందినాడు. ఈ ఒక్కడి ద్వారా మళ్ళీ నీతిమంతుల సమూహాన్ని నేను తయారు చేద్దామనుకున్నాడు. ఈ పాపములో ఉండేవారిని, అతిక్రమంలో ఉన్నవారిని, అక్రమంలో ఉన్నవారిని, అవిధేయతలో ఉన్నవారిని జలప్రళయాన్ని పంపించి భూమి మీదకి ఈ పాపములో ఉన్నవారిని అందరినీ చంపేద్దామనుకున్నాడు ప్రభు. అంతగా నొప్పిపరిచినారు దేవుని యొక్క ఆత్మను అప్పుడు ఉన్నటువంటి మనుషులు. దేవుడేమో ప్రేమాస్వరూపి అయిన దేవుడిని సంతాపపరిచి నొచ్చుకునేటట్టుగా చేశారంటే ఎంత విస్తారంగా ఉందో అతిక్రమము, ఎంత విస్తారంగా ఉందో దౌర్జన్యము, ఎంత విస్తారంగా ఉందో బలాత్కారము మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు ఆ దినాల్లో చూసినాడు, నోహు కనబడ్డాడు. ఈ దినాల్లో కూడా చూస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా అటువంటి బలాత్కారము భూమి మీద లేదా? లేదా? అప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ ఉందా? ఇప్పుడే ఎక్కువ ఉంది. చక్కగా చెప్పినావు. ఈ దినాల్లో కూడా దేవుడు తన మార్గములో
తన యొక్క ప్రేమ కలిగి నీతి కలిగిన వాళ్ళు ఉన్నారేమో అని చూస్తున్నాడా లేదా? దేవుడు వెతుకుతున్నాడంట. కీర్తన గ్రంథము 101 అధ్యాయము 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దొరుకుతున్నారా? మళ్ళీ కనబడుతున్నారా? నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఎవరైనా నిర్దోష మార్గంలో ఉన్నారా నాకు పరిచయం చేసేదానికి అని చూస్తే కనబడుతున్నారా? కింది చదవన్నా. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో దేవుడు చూస్తూ ఉంటే ఇట్లాంటి వాళ్ళే కనిపిస్తున్నారంట. దేవుని సన్నిధిలో నిలవని వాళ్ళే కనబడుతున్నారంట. అబద్ధము జరిగించే వాళ్ళు, దోషములో ఉన్నటువంటి వాళ్ళు, మోసములో ఉన్నటువంటి వాళ్ళు, అపనమ్మకస్తులు, అహంకారులు, గర్వించిన హృదయం గలవారు కనిపిస్తున్నారంట 101 అధ్యాయం ప్రకారం. మళ్ళీ చదవండి 6వ వచనము. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాడు. నా దగ్గర ఉండేదానికి, నేను వారి దగ్గర ఉండేదానికి నాకు ఎటువంటి వారు కావాలంటున్నాడు? నమ్మకస్తులు కావాలంట. నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాడు. నోవహు దినాల నుంచి ఇప్పటి వరకు అదే చేస్తున్నాడు ఆయన. అదే కనిపెడుతున్నాడు, అదే వెతుకుతున్నాడు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. దేవుడు ఆదికాండము 6:12 చదవన్నా. దేవుడు భూలోకమును చూచినప్పుడు ఎవరైనా ఒకరైనా మంచివాళ్ళు ఉన్నారేమో, నమ్మకస్తులు ఉన్నారేమో, నీతిమంతులు ఉన్నారేమో, నాకు పరిచారం చేసేవాళ్ళు ఉన్నారేమో అని చూస్తే భూమి మీద ఎట్లుందంట? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూమి చెడిపోయిందంట. భూమి మీద మనుషులందరూ కూడా ఏమైపోయినారంట? తమ మార్గములను ఏం చేసుకున్నారంట? చెరిపివేసుకున్నారంట. తమ మార్గములను చెరిపివేసుకున్నారు. మార్గము అంటే ఇప్పుడు దారులు, రోడ్లు బాగా వేసుకుంటారు. ఇంటికి రోడ్డు వేసుకుంటారు, పొలం దగ్గరికి రోడ్డు వేసుకుంటారు, ఊరు నుంచి ఊరికి ఇంకొక ఊరికి లింక్ రోడ్లు, తర్వాత గ్రామీణ రోడ్లు, మండల్ లెవెల్ రోడ్లు, జిల్లా లెవెల్ రోడ్లు, నేషనల్ లెవెల్ రోడ్లు, హైవేలు వేసుకుంటారు. చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేస్తారు. ఇవన్నీ భౌతికమైనటువంటి మార్గాలు. అయితే ఇట్లాంటి మార్గాలు జరుపుకోలే వాళ్ళు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఆత్మీయమైన మార్గమును వాళ్ళు చెరిపివేసుకున్నారంట. ఏది ఆత్మీయమైన మార్గము? యోహాను సువార్త 14:6వ వచనంలో యేసు చెప్తాడు కదా, ఏమంటాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. మార్గం అంటే ఏంది? యేసుప్రభువే. దేవుని యందలి భక్తి, దేవునికి ప్రార్థన చేయుట, దేవుని ఆజ్ఞలను అనుసరించుట, దేవుని ఆరాధించుట అనేటువంటి మార్గాన్ని చెరిపేసుకున్నారంట. దేవుని యొద్దకు రాకుండా వాళ్ళు ఆ మార్గాన్ని చెరిపేసుకున్నారంట. ఎక్కడెక్కడికో పోతూ ఉన్నారు. గుట్టల్లోకి పోతున్నారు, కొండల్లోకి పోతున్నారు, చెట్ల దగ్గరికి పోతున్నారు, పుట్టల దగ్గరికి పోతున్నారు, రాళ్ల దగ్గరికి పోతున్నారు. మేము దేవుని దగ్గరికి పోతున్నామని ఇంటి నుంచి ఎక్కడెక్కడికో పోతారు కదా. ఎక్కడెక్కడికి పోతారు మనకు తెలుసు. కొంతమంది ఎక్కడుందన్నా ఇక్కడ బ్రాండీ షాపు అని అడుక్కుంటూ పోతుంటారు. వేరే ఊరికి పోయినా కూడా అంగడి దగ్గర పోయి బీడీలు ఉన్నాయన్నా, సిగరెట్లు ఉన్నాయని అడుగుతారు. ఏం మార్గం అది? దేవుని మార్గము కాదు అది. అక్కక్క ఉందా? అక్కోళ్ళు అడుగుతారు. తాగేది కూడా అక్కోళ్ళు తాగుతుంటారు, అన్నలు తాగుతుంటారు. చాలామంది చూసినా నేను. చెరిపి వేసుకున్నారు మార్గము. తర్వాత ఇంకా కొంతమంది ఆ చెట్లలో, ఆ గుంపులో, మధ్యలో ఎక్కడన్నా ఏమంటారబ్బా, ఏమంటారు దాన్ని? పేకాట ఆడకపోతున్నారు. రకరకాలుగా చెడు పనులు చేసేదానికి, రకరకాలుగా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేదానికి వెళ్తూ ఉన్నారు.
రకరకాలుగా దురాలోచనలు చేసేదానికి, రకరకాలుగా అక్రమము చేసేదానికి, రకరకాలుగా దౌర్జన్యము చేసేదానికి, రకరకాలుగా దాడులు చేసేదానికి వెళ్తూ ఉన్నారు మనుషులు. అడవిలోకి వెళ్తే అక్కడ దౌర్జన్యమే, అక్కడ దేవునికి వ్యతిరేకమైన పనులే. ఇంటిలోకి వెళ్తే అక్కడ దేవునికి వ్యతిరేకమైన పనులే. మందిరానికి వెళ్తే అక్కడ దేవునికి వ్యతిరేకమైన పనులే కనబడుతున్నాయంట. నోహ దినాల్లోనే భూలోకము చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేసుకున్నారంట? చెరిపివేసుకున్నారంట. ఎవరో వచ్చి చెడవలే. ఒక ఆయన చెప్తాడు, వాడి నుంచి నేను చెడిపోతాన్నా, వాడి నుంచి నేను ఆగిపోతాన్నా, ఇక వాడి నుంచి నేను రాకుండా పోతాన్నా. ఎవడిని చెడిపోయేది లేదు, ఎవడికి వాడే చెడిపోతున్నాడంట. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. కనుక చెరిపి వేసుకున్న వాళ్ళు ప్రభువుకు అవసరంలే. కాపాడుకున్న వాళ్ళు, మార్గంలో నిలిచి ఉన్న వాళ్ళు కావాలి. మార్గం అంట ఇట్లా పోయేటప్పుడు కొంతమంది సందేహించి అడుగుతూ ఉంటారు. బైక్లో పోతూ ఉంటారు, అన్న కరకముక్కలకు పోతుందన్న ఇద్దావా, అన్న ఉండబండకు పోతుందన్న, పాలతూరుకు పోతుందన్న అడుగుతారు. దారి పోతుంది, ఇట్లా చక్కగా పోయినాడు. ఎంత దూరం అంటే ఇన్ని కిలోమీటర్లు చెప్తాం. అడిగి విచారించి తెలుసుకొని వెళ్తే సరైన స్థలానికి చేరగలం. చాలామంది తెలియకుండానే వెళ్ళిపోతుంటారు. ఇది సరైన మార్గం అనుకుంటారంట. సామెతల గ్రంథం చూడండి, 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదవాలి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఎక్కడికి పోతుందంటబ్బా? నేను పోయేది కరెక్టలే అనుకుంటాడంట, నేను పోయేది మార్గమే సరి అయింది అనుకుంటాడంట, ఈ దౌర్జన్యం చేసేదే సరైనది అనుకుంటాడంట, అక్రమం చేసేదే సరైనది అనుకుంటాడంట, దాడి చేసేదే సరైనది అనుకుంటాడంట, దారి తప్పిపోయినా కూడా నేను దారిలోనే ఉన్నాను అనుకుంటాడంట, అవిధేయుడైనా కూడా నేను విధేయుడుగా సరిగ్గా ఉన్నాను అనుకుంటాడంట. అయితే వాక్యం చెప్తోంది తుదకది ఎక్కడికి చేరుతుందంట? మరణం. ఏం మరణము? శరీర మరణం అయితే అందరికీ వస్తుంది. ఆగు మరణం గురించి కాదు చెప్పేది, ఆత్మీయమైన మరణం. ప్రకటన అక్కడ మరణం గురించి రాయబడుతుంది. అది రెండవ మరణం అంట. ఆ రెండవ మరణంలోనికి ఎవరు వెళ్తారో అక్కడ ఏముంటుంది అని రాయబడుతుంది. చూడండి, ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. కనుక రెండవ మరణంలో అనేక మంది పాల్పొందుతారంట. ఎవరంట? ప్రకటన 21:8లో రాయబడినటువంటి ఆ లిస్ట్ అంతా కూడా. దాంట్లో మనమున్నామేమో చూసుకోవాలా. ఆ దినాల్లో ఉన్నారంట వాళ్ళు. నోహ దినాల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో ఎవరెవరైతే తమ మార్గమును చెరిపి వేసుకున్నారో, ఎవరెవరైతే బలాత్కారంతో ఉన్నారో ఆ దినాల్లో ఉన్నారు కదా వాళ్ళంతా ఎక్కడ పోయినారబ్బా? మరణానికే. ఓడలో ప్రవేశించిన ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయినారు? ఏమైపోయినారు? వాళ్ళు మరణించినారు. కనుక మనము మరణించకూడదని ప్రభువు రాయించి పెట్టినాడు. మనము నీతి మార్గంలో ఉండాలని, దేవుని మార్గంలో ఉండాలని, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు ఇవన్నీ రాసిపెట్టినాడు. మనం చదువుకున్నాం ఆదికాండం 8:20 ఆ జల ప్రళయములో చెరిపివేయబడినటువంటి వారందరినీ, చెడు వారందరినీ, బలాత్కారంతో నిండి ఉన్న వారందరినీ, మార్గం చెరిపి వేసుకున్న వారందరినీ ఏం చేసినాడు? జల ప్రళయములో దేవుడు సంహరించినాడు. వాళ్ళంతా ఇంకా లేరు. ఓడలో ఎవరెవరు ఉన్నారబ్బా? నోహు ఉన్నాడు, ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, 3 కోడళ్ళు. వాళ్ళతో పాటు ఇంకేమున్నాయి? భూమి మీద ఎన్ని జాతుల జంతువులు
ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో అన్నీ కూడా జతలు జతలుగా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. జలప్రళయం అయిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఓడల నుండి బయటికి రండిని దేవుడు చెప్తే నోవహు తన కుటుంబము బయటకు వచ్చినారు. ఆ జంతువులన్నింటినీ బయటకు తీసుకొచ్చినారు. వాటిలో పవిత్రమైన పక్షులను, పవిత్రమైన జంతువులను కొన్ని తీసి నోవహు ఏం చేసినాడంట, బలిపీఠం కట్టినాడంట. ఆ బలిపీఠం మీద వాటిని దహన బలిగా అర్పించినాడంట. చదవండి అన్నమాట. దహన బలిగా అర్పించినప్పుడు దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహించినాడంట. 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవహు ఓడ తప్పు తీసి చూచినప్పుడు నేల ఆరిండెను. అప్పుడు దేవుడు, నీతో కూడా నీ భార్యను, నీ కుమార్తెను, నీ కోడళ్ళను ఓడల నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకృతి జాతి పురుగులను మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును పెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పాడు. ఇంతకు ముందు ఎంతగా విస్తరించినారో అంతకంటే ఎక్కువగా బహుగా విస్తరించాలి. అయితే నీతి మార్గంలో విస్తరించాలి, నమ్మకస్తులుగా ఉండాలి, బలాత్కారం లేకుండా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు పిలిపించినాడు. బయటికి వచ్చినాయి అన్నీ కూడా. తర్వాత నోవహు ఏం చేసినాడు? 20వ వచనం చదవండి. నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని పీఠం మీద దహన బలి అర్పించెను. దహన బలి అర్పించినప్పుడు ఏం జరిగింది? అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించింది. చూడండి, దేవుడు ఏం చేశాడంట, నోవహు బలి అర్పించినప్పుడు ఎటువంటి సువాసన ఆగ్రహించాడంట? యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించాడంట. ఇంపైన సువాసన ఏం అర్పించాడు ఆయన? నోవహు పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువులు అర్పించినప్పుడు దేవునికి ఎటువంటి వాసన వచ్చిందంట? ఇంపైన సువాసన వచ్చిందంట. అంతకుముందు ఎవరు అర్పించలేదా? అంతకుముందు ఎవరు ఆరాధన చేయలేదా? అంతకుముందు ఎవరు ప్రార్థన చేయలేదా? నశించిపోయినారు కదా వాళ్ళంతా, దేవుని ఆరాధన చేయలేదా? దేవుని ఎరగని వారా వాళ్ళు? చెప్పండి. ఆదాము దినాల్లో నుండే దేవుని ఆరాధన చేసేది, ప్రార్థన చేసేది, బలి అర్పించేది ఉంది కదా. మొట్టమొదటి ఎవరు అర్పించింది బలి? హేబేలు బలి అర్పించినాడు. అది దేవునికి ఇంపుగా ఉంది. తర్వాత కయీను కూడా అర్పించినాడు. కయీను అర్పించిన అర్పణ దేవునికి ఇంపుగా ఉందా? ఇంపుగా లేదు. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 4వ అధ్యాయంలో లాస్ట్ వచనం 26వ వచనం చూడండి. చేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎలోషాను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూడండి, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఆదికాండంలో 4వ అధ్యాయంలో చివరి వచనంలో, అంటే 26వ వచనంలో షేతు అనేటువంటి వ్యక్తి జన్మించినాడు. షేతు జన్మించినప్పుడు ఏం ప్రారంభమైందంట? యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందంట. అంటే ఆ ఆరంభము 5వ అధ్యాయంలో ఉంది, 6వ అధ్యాయంలో కూడా ఉంది, 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో కూడా ఉంది. కంటిన్యూ అయ్యింది కదా. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు తెలిసినట్లుగా, వాళ్ళకు తోచినట్లుగా, వాళ్ళకు తగినట్లుగా వాళ్ళు బలులు కూడా అర్పిస్తూ వచ్చినారు. అర్పించలేదా? అర్పించండారా? ప్రార్థన చేశారు కొంతమంది, ఆరాధన చేశారు కొంతమంది, బలులు అర్పించినారు కొంతమంది. వాటిలో నోవహు అర్పించిన అర్పణ అది దేవునికి ఎట్లా ఉందంటే ఇంపైన సువాసనగా ఉంది. మిగిలిన వాళ్ళ ఆరాధన, మిగిలిన వాళ్ళ బలి
ఎటువంటి వాసనగా ఉంది చెప్తారా? ఎట్లుంటుంది? వాళ్ళు తమ మార్గమును చెరిపివేసుకున్న కారణాన, వాళ్ళకు తమకు తోచిన విధానములో దేవుణ్ణి ప్రార్థించిన కారణాన, ఇష్టానుసారము ప్రవర్తించిన కారణాన, బలాత్కారముగా ప్రవర్తించిన కారణాన వారు చేసిన ప్రార్థన, వారు చేసిన ఆరాధన, వారు అర్పించినటువంటి బలి ఎట్లా వాసన ఉందంట? ఇంపైన సువాసనగా ఉందా? ఎట్లుందంట? కంపుగా ఉంటుంది. బలి అర్పించినప్పుడు బలి ద్రవ్యము లేదా ఆ జంతువు కాలుతూ ఉంటే ఎట్లా వాసన వస్తుంది చెప్పండి? మనకు కమురు వాసన వస్తుందా లేదా? అది ఏమన్నా ఇంపుగా ఉంటుందా? అది కాదు. వాళ్ళ యొక్క హృదయ ఆలోచన, వాళ్ళ యొక్క క్రియలను బట్టి అది కమురు లేదా కంపుగా దేవునికి ఉంది. అదే అర్పించినప్పటికీ పవిత్రమైన పక్షులు, పవిత్రమైన పశువులను బట్టి అది కాదు. కానీ నోవహు హృదయములో ఉన్నటువంటి విధేయత, నోవహు హృదయంలో ఉన్నటువంటి పవిత్రత, నోవహు హృదయంలో ఉన్నటువంటి నీతిని బట్టి ఆయన అర్పించిన అర్పణ ఇంపైన సువాసనగా ఉందంట. మనం కూడా ఇప్పుడు ఆరాధన చేసేదానికి వచ్చినాం, అర్పించేదానికి వచ్చినాం. మన ఆరాధన ఎట్లా ఉంది? మన అర్పణ ఎట్లా ఉంది? దేవునికి ఇంపైన సువాసనగా ఉందా? కంపైన కమురు వాసనగా ఉందా? మన హృదయములో దేవుని ఎడల ఎట్లా ఉంది? మనుషుల ఎడల ఎట్లా ఉంది? మన దారి, మన మార్గం ఎట్లా ఉంది? ఏ మార్గంలో మనం ఆరాధిస్తున్నాం? ఏ మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం? వాళ్ళేమో సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేసుకున్నారంట? చెరిపి వేసుకున్నారంట. మన మార్గం కూడా చెడిపోయిందా బాగుందా? చెడిపోయిన మార్గములో ఉంటే మన ఆరాధన కూడా కంపుగానే ఉంటుంది. నోవహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్న కారణాన ఆయన ఆరాధన లేదా ఆయన అర్పణ ఇంపైన సువాసనగా ఉంది. మనము హృదయపూర్వకంగా దేవునిని అనుసరించిన వారైతే దేవుని మార్గములో ఏం చెప్పినాడు కదా, నేనే మార్గం సత్యం జీవమని. ఆ మార్గములో, నీతి మార్గములో, భక్తి మార్గములో, ఆత్మీయ మార్గములో మనము నడుచుకునేవారైతే మన యొక్క ఆరాధన ఆయనకు ఇంపైన సువాసనగా ఉంటుంది. అందుకే సామెతలు 23:26 అంటాడు కదా, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము అంటాడు. అనగా హృదయం చెడిపోయింది, నీ హృదయం నాకు ఇస్తే నేను బాగు చేస్తానంటాడు. చెడిపోయిన హృదయాన్ని, పాప పంకిలమైనటువంటి హృదయాన్ని శిలువ రక్తములో యేసుక్రీస్తు ప్రభువు శుద్ధి చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పవిత్రమైన తర్వాత ఇంకేమంటాడు? నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అంటాడు. నా మార్గములు నీ కన్నులకు, నీకు, నీ హృదయానికి ఇంపుగా ఉంటే నీ ఆరాధన నాకు ఇంపుగా ఉంటుంది, నీ బలి నాకు ఇంపుగా ఉంటుంది. అట్లా నీవు ఆరాధన చేయాలంటాడు. అది మనము ఆత్మీయంగా గ్రహింపు కలిగిన వారమే ప్రభుని ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఎట్లా ఆరాధన చేయాలంటాడు? యోహాను సువార్త 4:24 చదవండి. నోటికి వస్తుంది కదా, చెప్పండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కనుక మన మార్గం ఎట్లా ఉంది, మన నడవడిక ఎట్లా ఉంది, మన హృదయం ఎట్లా ఉంది చూసుకొని ప్రభువుకు ఇంపైన సువాసన అర్పిద్దాం. యోహాను సువార్త 4:23-24 వచనాల ప్రకారము యేసు ప్రభువు కనాను స్త్రీతో మాట్లాడుతూ చెప్తాడు, ఆ దినాల్లో మీ పూర్వీకులు ఆ కొండ మీద ఆరాధన చేసినారు, తెలియకుండా ఆరాధన చేసినారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, పాతకాలంలో ఆది కాండంలో నుంచి కూడా వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు మార్గం చెరిపివేసుకున్నారు, ఇప్పుడు కూడా చెరిపేసుకున్నారు. అయితే ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సరిగా యథార్థంగా ఆత్మీయంగా ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆత్మదేవుణ్ణి ఆత్మతోనే ఆరాధన చేయాలా, యథార్థంగా ఆరాధన చేయాలి. పరిస్థితిని తెలుసుకుని మరి ఆత్మలో పరిశుద్ధతను పొంది పరిశుద్ధంగా ఆరాధించాలా అని చెప్పి చెప్తా వచ్చినాడు. కనుక
మన ఆరాధన ప్రభువుకు ఇంపుగా ఉండునట్లుగా మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తమును ప్రోక్షించుకున్న వారమై, శిలువ రక్తము చేత హృదయమును శుద్ధి నొందిన వారమై, యోగ్యమైన విధానములో, యథార్థమైన విధానములో, ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తాం. దేవుడు మనకట్లు సహాయం చేయను కాక. మోకరించండి.